అయితే రవి గారు, ఇప్పుడు భూములపై ఫేక్ జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ అంటే జీపీఏ మోసాలు కూడా జరుగుతున్నాయి. ఇవి ఎలా జరుగుతాయి అంటారు? జీపీఏ ఎవరైతే ఓనర్ ఆఫ్ ప్రాపర్టీ కానీ ఏదో ల్యాండ్ ఉంటుందో అతనికి వీలు కాకపోవడం వల్ల కానీ సొంత పనుల ద్వారా కానీ ఆ వ్యవహారాలు చూసుకోలేనప్పుడు తనకు సంబంధించినటువంటి బంధువును మిత్రులను ఒకరిని జీపీఏ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే అతని తరపున ఇతరు యాక్ట్ చేసే విధంగా అమ్మే విధంగా పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తారు, హక్కును కల్పిస్తూ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇష్యూ చేస్తారు. ఆ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీలో మనకి ఏం రాసి ఉంది, అందులో ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయమని ఉందా, లేకపోతే నెగోషియేట్ చేయమని ఉందా, మెయింటైన్ చేయమని ఉందా, అమ్మడానికి హక్కులు ఇచ్చారా లేదా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఏముంటుంది, పన్నుల ఒత్తిడి వల్లనో లేకపోతే ఆ ల్యాండ్ చూసుకోలేకపోవడం వల్లనో ఆ ఓనరు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ టు లుక్ ఆఫ్టర్ ది ప్రాపర్టీ అని మాత్రమే ఇస్తారు. జనరల్గా ఏమనుకుంటారు సాధారణ ప్రజలు, జీపీఏ అనగానే ఒక అమ్మేయచ్చు, జీపీ హోల్డర్ కెన్ సెల్ ద ప్రాపర్టీ అని చెప్పేసి అనుకుంటారు. జీపీఏలో ఉన్న కంటెంట్ని చదవకుండా అది అమ్మకానికి ఇచ్చాడా, మెయింటెనెన్స్ కోసం ఇచ్చాడా, దేనికోసం ఇచ్చాడు, అమ్మిన తర్వాత ఏం చేయాలనేది చదవకుండా భూములు జీపీఏ ద్వారా కొనొద్దు. ఒకవేళ భూమిని అమ్మడానికి ఇచ్చింది అనుకుందాం, ఆ అమ్మిన తర్వాత మళ్ళీ అదే జీపీఏని ఈరోజు ప్రజెంట్ చేసి నెక్స్ట్ డేనే ఇంకో వారికి అమ్మే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జీపీఏ హోల్డర్ ఇచ్చిన హోల్డర్ బతికున్నాడా లేడా, రిజిస్ట్రేషన్ చేసే నాటికి అతను ఉన్నాడా లేడా, అది కూడా చూసుకోకుండా పోతే జీపీఏ ద్వారా కొన్న ప్రాపర్టీ వ్యాలిడ్ కాకుండా పోతుంది. ఓకే, ఇప్పుడు భూ రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీ మోసాలు అనేవి ఎలా గుర్తించాలంటారు? వాటి నుంచి ఎలా జాగ్రత్త పడాలంటారు? స్టాంపు డ్యూటీ సంబంధించిన వరకు మనం సేల్ డ్యూటీ ప్రజెంట్ చేస్తే ప్రభుత్వ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వాళ్ళు కానీ సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ దాని మీద ఎంత ఫీ చేయాలనేది చెప్తారు. అక్కడ మోసం జరగడం అనేది ఏముండదు. దాదాపు ఎంతైతే ఎక్స్టెంట్ ఉందో ఆ ఎక్స్టెంట్ కి మీరు ఫీజు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ల్యాండ్ ఫీజు ప్రభుత్వ రికార్డులో ఉంటాయి కాబట్టి దాంట్లో మోసాలు ఎక్కువ ఏం జరగవండి. ఓకే, ఇప్పుడు ప్రభుత్వ భూముల రక్షణ కోసం ఇప్పుడు చట్టాలు సరిపోతున్నాయంటారా, లేక ఆ చట్టాల్లో ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు అవసరం అంటారా? రెవెన్యూ ఫీజు అంటున్నారా, రిజిస్ట్రేషన్ ఫీజు అంటున్నారా? అంటే ప్రభుత్వ భూములు రక్షణ కోసం ఇప్పుడు చట్టాలు ఉన్నాయి కదా, అవి సరిపోతాయి అంటారా, లేక కొత్త చట్టాలు ఏమైనా తీసుకురావాల్సిన అవసరం ఉందా అండి? రికార్డ్స్ సెట్ చేస్తూ కొత్త చట్టాలు ఎప్పుడు వస్తూనే ఉన్నాయి, ఇంకా మార్పులు జరగాలి. ఇలాంటి భూమికి సంబంధించినటువంటి రికార్డ్స్ కానీ ఇవన్నీ కూడా డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ఆ పాస్బుక్ల వివరాలు కానీ పహానీలు కానీ వీటికి కొత్త తరహాలో క్రియేట్ చేస్తూ చట్టాలు కొత్తవి వచ్చినప్పుడు మాత్రమే వివాదాలు తగ్గుతాయి. ఈ పాత చట్టాలని పాత పద్ధతుల ద్వారా పోవడం వల్ల లిటిగేషన్ వేల కొద్ది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు లోయర్ కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు ఇలా తిరగడం వల్ల సమస్యలు పరిష్కరించబడట్లేదు. కాబట్టి కొత్త చట్టాలు అవసరము, స్పీడ్ ఆఫ్ లిటిగేషన్ క్లియరెన్స్ కూడా అవసరం. ఓకే, ఇప్పుడు అసైన్డ్ ల్యాండ్స్ను అక్రమంగా అమ్మినప్పుడు కొనుగోలుదారుడు హక్కులను నిజంగానే కోల్పోతారంటారా? వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఏంటండి? అసైన్డ్ భూముల్ని అమ్మడానికి లేదు, వితౌట్ పర్మిషన్ కోర్టు గవర్నమెంట్. అసైన్డ్ భూమి అంటే తరహా అసైన్డ్ ల్యాండ్ అనేది మనం ఫస్ట్ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అసైన్డ్ భూములు కొనే ముందు కంపల్సరీ వాళ్ళకి బదిలీ చేయించుకునే హక్కు ఉందా, అనుభవించే హక్కు ఉందా, అది చూసిన తర్వాతనే కొనాలి. ఒకవేళ అసైన్డ్ ల్యాండ్ మీరు కొన్నట్లయితే దాని మీద మీకు హక్కులు రావు. ఎవరైనా కోర్టుకు పోతే మీకు కొన్న డబ్బులు నష్టంతో పాటు మీకు ఆ భూమి కూడా మీకు చెందదు. అసైన్డ్ ల్యాండ్ కొనేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. అసైన్డ్ ల్యాండ్ కొనడానికే వీల్లేదు. కాకపోతే కొన్ని తరహా ప్రాపర్టీస్ ఉంటాయి, అసైన్డ్ ల్యాండ్ కొన్ని రోజులు అనుభవించిన తర్వాత తదనంతరం అమ్ముకునే హక్కులు కొన్ని కల్పిస్తూ అసైన్డ్ ల్యాండ్స్ ఉంటాయి, వాటిని చూసుకొని. ఓకే, ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో భూ చట్టాలు ప్రత్యేకంగా ఎలా ఉంటాయండి? గిరిజనులకు సంబంధించినటువంటి పటిష్టమైన చట్టాలు మాత్రం ఇప్పటికి ఉన్నాయి. కాకపోతే ఈ కన్వర్షన్ ఆఫ్ గిరిజనులను కన్వర్షన్ చేసుకోవడము, ఆ భూమి కోసమే గిరిజన మహిళలను చేసుకోవడము, ఆ తర్వాత వాళ్ళ హక్కులను భూమి ఆక్రమించుకోవడము ఇలా జరుగుతున్నాయి. వాటికి రెవెన్యూ చట్టాలు ఇప్పటికీ పటిష్టంగానే ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ పటిష్టంగానే ఉంది. వాటిని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే గిరిజనులకు చేసినటువంటి చట్టాలు ఇప్పటికి కూడా ఉన్నాయి.
వాటిని ఇంప్లిమెంట్ చేయడంలోనే కష్టాలు ఉన్నాయి. ఇంప్లిమెంట్ కరెక్ట్ చేసినట్లయితే ఉన్న చట్టాలు కూడా సరిపోతాయి. అవసరమైతే కొత్త చట్టాలు తీసుకొస్తారు కూడా. ఓకే, ఇప్పుడు రైతుల భూములను ఇండస్ట్రియల్ జోన్ లేదా రోడ్ల కోసం స్వాధీనం చేసుకుంటారు కొన్నిసార్లు. అలాంటి సందర్భాల్లో పరిహారాలు కొన్నిసార్లు సరిపోతూ ఉంటాయి, సరిపోకుండా ఉంటాయి. మరి అలాంటప్పుడు రైతులు ఏం చేయాలంటారండి? మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి మీ ప్రభుత్వం తనకు ఎప్పుడైతే స్వాధీనం చేసుకున్నప్పుడు అయితే మీకు కాంపెన్సేషన్ ఇస్తుంది. ఆ ఏరియాను బట్టి అక్కడ ఉన్న విలువను బట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం ఇస్తుంది ఆ రేటుని. ఒకవేళ మీ రేటు ప్రభుత్వం నిర్ణయించినటువంటి కాంపెన్సేషన్ ఏదైతే రేటు ఉందో అది మీకు సరిపోదు అనుకున్నప్పుడు, అది తక్కువగా ఇచ్చిందని అనుకున్నప్పుడు మీరు కోర్టును ఆశ్రయించి మీరు ఎందుకోసం ఎక్కువ అడుగుతున్నారు, ఏ పద్ధతుల వారు ఎక్కువ అడుగుతున్నారు, మీరు ఎందుకు ప్రభుత్వం ఎక్కువ చెల్లించాలనేది మీరు కోర్టు కన్విన్సినట్లు చేస్తే కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. దాని ప్రకారం మీకు డబ్బులు వస్తాయి. ఓకే, ప్రజా అవసరాల కోసమే ప్రభుత్వం భూమి ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకుంటుంది తప్ప సొంత అవసరాల కోసం. ఎవరి దగ్గర అయినా భూమి ఉంటే అది ప్రజల అవసరాల కోసం, అత్యవసరాల కోసం మాత్రం అవసరమైనప్పుడు, ఎయిర్పోర్ట్ అనుకోండి, రోడ్లు అనుకోండి, బ్రిడ్జీలు అనుకున్నప్పుడు ప్రభుత్వం ఆ భూమిని తీసుకొని కాంపెన్సేషన్ పే చేస్తుంది. ప్రభుత్వం ఉందే ప్రజల కోసం కాబట్టి ప్రజల సౌకర్యార్థం ఏదైనా భూమిని లాక్కుంటే భూమిని తీసుకున్నట్లయితే, ప్రభుత్వం తీసుకున్నట్లయితే దాని కాంపెన్సేషన్ పే చేస్తుంది. మీకు సరిపోదు, ఇచ్చినటువంటి కాంపెన్సేషన్ చాలా తక్కువగా ఉంది కన్నప్పుడు మీరు సంబంధిత హైకోర్టుని కానీ ఆశ్రయిస్తే మీకు కాంపెన్సేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో నేను చూశానండి, కొన్ని సోషల్ మీడియాలలో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూశాను. అంటే రోడ్లు వేసిన తర్వాత అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ల్యాండ్లో ఒక రోడ్డు వేశారు. రోడ్డు వేసిన తర్వాత ఈయన మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఆ స్థలం నాది, నేను ఇక్కడ అమ్మబోను, లేకపోతే ఆ స్థలం గవర్నమెంట్కి ఇవ్వబోను ఒక స్టే తెచ్చుకొని రోడ్డు మధ్యలో ఇల్లు కట్టిన సందర్భాలు కొన్ని ఫోటోలు కానీ వీడియోలు కానీ చాలా వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటివి నిజ జీవితంలో నిజంగానే జరుగుతాయంటారు రవి గారు? జరగవండి. ఎవరికైనా ప్రభుత్వానికి అధికారం ఉంది. ప్రజల సౌకర్యార్థం కానీ, అక్కడ ఉన్నటువంటి పరిసరాలకు వెసులుబాటు కల్పించడం కోసం కానీ, రోడ్స్ అయితే రోడ్స్, బస్ స్టాండ్ అయితే బస్ స్టాండ్, ఎయిర్పోర్ట్ అయితే ఎలాంటి ప్రజల సౌకర్యార్థం ఏదైతే ఉందో ఆ ఏరియాలో అనుకున్నప్పుడు ప్రభుత్వం సర్వే చేసి రెవెన్యూ అధికారులతో మాట్లాడి, సంబంధిత విలేజర్లతో మాట్లాడి, ఇప్పుడు ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, మన టిఆర్ఎస్ వచ్చినప్పుడు ఆ విలేజ్ రైతులందరితో మాట్లాడినారు కదా. ఇప్పుడు అమరావతి ఉంది, ఆ విలేజ్ అందరూ ప్రభుత్వం అక్కడ క్యాపిటల్ నిర్ణయించాలనుకున్నప్పుడు రైతుల నుంచి సమావేశాలు నిర్వహించారు, వాళ్ళతో చర్చలు చేశారు. చేసిన తర్వాత రైతులు ఒప్పుకున్న తర్వాత ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. ప్రభుత్వం అడ్డగోలుగా ఏం తీసుకోదు కదా. తీసుకోకుండా ప్రజల సౌకర్యార్థం ఉన్నప్పుడు కంపల్సరీగా మనం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇచ్చిన ప్రకారం కాంపెన్సేషన్ ప్రభుత్వం చేస్తుంది. ఓకే, ఇప్పుడు డిజిటల్ లాకర్స్ అనే ప్రభుత్వం ఎప్పుడైతే ఒక ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయాలనుకున్నటువంటి ఉన్నప్పుడు నేను ఇవ్వను అనడానికి ఉండదండి. ఇవ్వడానికి కూడా కరెక్ట్ గా ఉండాలి. మీకు కాంపెన్సేషన్ ఇస్తుంది, తగిన భూమి ఉంటే నీకు ఒక 100 గజాల భూమి పోతుంటే ఇంకో ఏరియాలో 200 గజాలు కానీ దానికి సమానమైన భూమి కూడా ప్రభుత్వం ఇస్తుంది. మనం ఇవ్వద్దు అనడానికి ఉన్నటువంటి రీజన్స్ కూడా మనకు కరెక్ట్ ఉంటే తప్ప ప్రభుత్వం నుంచి మనం కొట్లాడడానికి ఉండదు. ఓకే, ఇప్పుడు భూమి పత్రాలు సురక్షితంగా ఉంచుకోవడానికి కొంతమంది డిజిటల్ లాకర్ అనేది వాడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు ఉపయోగకరం అని మీరు అనుకుంటున్నారండి రవి గారు? డిజిటల్ లాకర్ ఫర్ ఓన్లీ డిజిటల్ డాక్యుమెంట్స్. ఫిజికల్ డాక్యుమెంట్స్ డిజిటల్ లాకర్ లో పెట్టుకోలేము కదా, మన దగ్గరే ఉంటాయి. డిజిటల్ డాక్యుమెంట్స్ మన రిఫరెన్స్ కి పనికి వస్తుంది తప్ప ఫిజికల్ డాక్యుమెంట్స్ కొన్నప్పుడు కానీ, అమ్మినప్పుడు కానీ, రిజిస్ట్రేషన్ కానీ ఫిజికల్ డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది. డిజిటల్ డాక్యుమెంట్ ఫర్ ఓన్లీ రిఫరెన్స్. ఓకే, భూ సమస్యలపై ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తే వివాదాలు త్వరగా పరిష్కారం అవుతాయి అంటారా, లేకపోతే యాజ్ యూజువల్గా నార్మల్గానే ఉంటాయంటారా? నేను కోర్టుల సంఖ్య పెరగాలని ముందే చెప్పాను మీకు. ఉన్నటువంటి కోర్టు సరిపోవడం లేదు. భూముల విలువల తోటి ఆక్రమణలు పెరిగిపోయినాయి. లిటిగేషన్స్ చాలా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఒకే ఫ్లాట్ మీద 4-5 డాక్యుమెంట్ క్రియేట్ చేయడం, దాన్ని మల్టిపుల్ లిటిగేషన్ కోర్టు ద్వారా గుంజడము. ఒక హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఏమైపోయింది, ఒక డాక్యుమెంట్ క్రియేటర్ నాకు హక్కు ఉందని తెలిసినప్పటికీ కూడా ఒక లిటిగేషన్ క్రియేట్ చేస్తున్నారు. 1 లక్ష రూపాయలు పే చేసి ఒక దొంగ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేస్తున్నారు. చేసిన తర్వాత నాకు డాక్యుమెంట్ ఉందని చెప్పేసి వస్తారు. నాకు ఇద్దరు డాక్యుమెంట్ ఉన్నాయని చెప్తారు. నువ్వు కోర్టుకు పోతే ఏమవుతుంది, 10 ఏళ్ళు అవుతుంది అంటాడు. కావాలని సెకండ్ హ్యాండ్ డాక్యుమెంట్స్, డూప్లికేట్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి
కోర్టులో కేసేస్తాడు నాదని. అప్పుడు అనుకోనికి వచ్చి ఏం చేస్తారు, 10 ఏళ్ళు కోర్టు తిరిగిన దానికంటే మార్కెట్లో అమ్మేద్దాం, సరిసగం తీసుకుందామని పద్ధతులు చాలా వచ్చినాయి. కాబట్టి మీరు పొజిషన్లో ఉండడం అనేది డాక్యుమెంట్ కొనుక్కోవడం పక్క పడేయడం కాకుండా ప్రతిసారి 6 నెలలకోసారి 3 నెలలకోసారి పోవడం, ఆ పొజిషన్ చూసుకోవడం, రెవెన్యూ రికార్డులలో ఏమైనా ట్రాన్స్ఫర్ అయింది అప్పుడప్పుడు ఈసీ చెక్ చేసుకోవడం కావడం జరగాలండి. లేనట్లయితే మీ ప్రాపర్టీ ఇలాంటి దొంగల పాలు కానీ దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసిన వాళ్ళ చేతిలో కానీ పడిపోతుంది.